హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జీవితంలో ప్రమాదం వచ్చినప్పుడు ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా? లేదా సమయం వచ్చినప్పుడు చూసుకుందామా? లేదా విధిని నమ్ముకొని కూర్చోవాలా? ఈ ప్రశ్నలకు అద్భుతమైన సమాధానం చెప్పే పంచతంత్ర కథే ఈ 3 చేపల కథ. ఒక అందమైన సరస్సులో 3 చేపలు ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. కానీ వాటి యొక్క ఆలోచనలు మాత్రం పూర్తిగా వేరు. మొదటి చేప పేరు దీర్ఘదర్శి. అది చాలా తెలివైనది. ముందు చూపుతో ఆలోచించేది. రెండవ చేప ప్రాప్తకాలజ్ఞుడు. సమయం వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వెతికేది. మూడవ చేప దీర్ఘసూత్రుడు. చాలా బద్ధకస్తుడు. ఏమైతే అది జరుగుతుంది అని విధిని నమ్ముకునేది. ఒకరోజు కొంతమంది జాలర్లు ఆ సరస్సు దగ్గరకు వచ్చారు. వాళ్ళు సరస్సును చూసి ఇలా అన్నారు, అరే, ఈ చెరువులో చాలా చేపలున్నాయే, రేపు వచ్చి అన్నింటినీ పట్టుకుందాం. ఈ మాటలు విన్న దీర్ఘదర్శి భయపడిపోయింది. అది వెంటనే మిగతా చేపల వద్దకు వెళ్ళిపోయి ఇలా చెప్పింది, మనకు ప్రమాదం వస్తుంది, ఇప్పుడే ఈ చెరువును వదిలి మరో సరస్సుకు వెళ్ళిపోదాం. ప్రాప్తకాలకు నవ్వుతూ చెప్పింది, ఇంకా ప్రమాదం రాలేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాం. దీర్ఘసూత్రుడు ఇంకా నిర్లక్ష్యంగా, విధిలో ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది, ఎందుకు భయపడాలి అని చెప్పింది. దీర్ఘదర్శి వాళ్ళ మాటలు వినకుండా ఆ రాత్రే మరో సరస్సుకు వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం జాలర్లు పెద్ద వలలతో వచ్చారు. చెరువులో వలలు వేసి చేపలన్నింటినీ పట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. అది చనిపోయిన చేపలా కదలకుండా నీటిపై తేలింది. జాలర్లు దాన్ని చూసి ఇది ఇప్పటికీ చచ్చిపోయింది అని భావించి వల నుండి బయటకు తీసి నీటిలో పడేశారు. అలా అది ప్రాణాలతో తప్పించుకుంది. కానీ దీర్ఘసూత్రుడు మాత్రం భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ వలలో చిక్కుంది. ఏం చేయాలో తెలియక చివరికి జాలర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. స్నేహితులారా, ఈ కథ మనకు చెప్పే గొప్ప నీతి ఏంటంటే, ముందు చూపు ఉన్నవాడు ప్రమాదాన్ని తప్పించుకోగలడు, సమయస్ఫూర్తి ఉన్నవాడు కష్టంలోనూ బయటపడగలడు. కానీ బద్ధకం మరియు నిర్లక్ష్యం వినాశనానికి దారితీస్తుంది. జీవితంలో కేవలం విధిని నమ్ముకోవడం కాదు, సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ స్టోరీ ఏ క్లాస్లో వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.